ఉందారా అని అడిగితే టచ్ స్క్రీన్ లేదు. సి అంటే ఈ జస్ట్ ఈ బాక్సెస్ ఉన్నాయి చూడు, ఈ 2 రీజన్సే మేబీ టచ్ ప్యాడ్ కంట్రోలర్లో ఉన్న టచ్ ప్యాడ్ లాగా మేబీ వర్క్ అవుతుంది. బట్ ఫర్ మీ నాకు అవసరం పడలేదు, వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే కొనుక్కోచారా 18,000 నాకు తీట ఉంది, నేను కొనుక్కుంటారా అంటే కొనుక్కో, డబ్బులుంటే కొనుక్కో, నేను కాదనను. బట్ PlayStation 5 లేకపోతే కొనుక్కోకు, యూజ్లెస్ పర్చేస్. PlayStation 5 ఉంటే కొనుక్కో. నీకు ఇంటర్నెట్ బాగుంది అనుకుంటే. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర PS5 లేదంటే మూసుకొని PS5 కొనుక్కో ఫస్ట్. బికాస్ హ్యావింగ్ ఎ PS5 ఈజ్ ఆల్వేస్ వర్త్ ఇట్ దెన్ హ్యావింగ్ ఎ పోర్టల్. అండ్ ఆల్సో చాలామంది ఇంటర్నెట్లో గూగుల్లో చెప్పారు స్టటర్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది అంటే ఆ రివ్యూస్ ఏవి నమ్మకండి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అంటే ఇప్పుడు నాలాగా పిచ్చ క్రాక్ ఉండి నాకు ఆ పోర్టల్ కావాలి, నేను ఇవాళ రాత్రి ఆడాలి, అది నా దగ్గర ఉండాలి, నేను అందులో గేమ్స్ ఆడాలి అన్న తిక్క ఉంటేనే కొనుక్కోండి. నాకు ఆ తిక్క ఉంది, నాకు ఏంటంటే అదొక సరదా, నాకు తిక్క ఉంది కాబట్టి నేను కొనుక్కున్నా. ఐ డోంట్ నో అబౌట్ యూ పీపుల్, మీరు కొనుక్కుంటారో లేదో తెలియదు, కానీ ఐఎమ్ గివింగ్ ఏ జస్టిఫైయింగ్ ఆన్సర్. ఏంటంటే కొనుక్కుంటే బాగుంటుంది, కొనుక్కోపోయినా బాగుంటుంది. మీకు డబ్బులు పాకెట్కి చిల్లు పడకపోతే కొనుక్కోండి, పాకెట్కి చిల్లు పడతా అంటే స్కిప్ చేయండి. ఆ 18,000లో మీరు ఏమేమి కొనుక్కోవచ్చు తెలుసా? కావాలనుకుంటే లేకపోతే ఒక 5,000 పెట్టి ఒక కంట్రోలర్ కొనుక్కోవచ్చు PS5. లేదు అనుకుంటే 19,000లో మీరు DLC వర్షన్స్ ఆఫ్ వూకాంగ్ అట్లాంటి పెద్ద పెద్ద గేమ్స్ కొనుక్కోవచ్చు. లేదా లేవు నాకు అంత కర్మ పట్టలేదా, 19,000 రూపీస్కి ఇంకొక 5-10,000 ఎక్స్ట్రా వేసుకొని ఒక మంచి నథింగ్ ఫోన్ అట్లాంటివి కొనుక్కోండి. ద బెస్ట్ డెసిజన్ దట్ ఐ కుడ్ గివ్ యూ రైట్ నౌ. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అన్నిటికీ మళ్ళీ వీడియో చేస్తా, చిన్న క్లిప్స్ రిలీజ్ చేస్తా. యాజ్ ఎ గేమర్స్ పర్స్పెక్టివ్లో పిచ్చగా నచ్చింది నా పోర్టల్, చాలా నచ్చింది. నాకు స్టీమ్ డెక్ కన్నా నచ్చింది. అప్పట్లో నాకు స్టీమ్ డెక్ రిటర్న్ ఇచ్చేసి ఆ డబ్బులు తెచ్చేసుకొని ఇది తెచ్చేసుకుందాం అనిపించింది. బట్ లక్కీలీ నాకు ఆగక నేను స్టీమ్ డెక్ ఉన్నప్పుడే పోర్టల్ తెచ్చేసుకున్నాను. సో దట్స్ ద రీజన్. సో దిస్ ఈజ్ ఇట్, అండ్ దిస్ ఈజ్ శ్రేయస్, అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ వర్డింగ్. ఇది నా రివ్యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ దిస్ ఈజ్ శ్రేయస్ ఫ్రమ్ సూపర్ బాక్స్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ గైస్.